హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మిక్స్ మైండ్స్ హబ్. ఈరోజు మన వీడియోలో జీవిత పాఠం గురించిన ఒక చిన్న కథ తెలుసుకుందాం. ఒక చిన్న గ్రామంలో రామ్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి జీవితంపై ఎన్నో సందేహాలు. జీవితం అంటే ఏమిటి, ఎందుకు ఇంత కష్టం అని ఎప్పుడూ ఆలోచించేవాడు. గ్రామంలో ఉన్న పెద్దలు, స్నేహితులు ఎవ్వరూ అతని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఒకరోజు అతను పక్క గ్రామంలో ఉన్న ఒక జ్ఞాని గురువును కలవాలని నిర్ణయించుకున్నాడు. చాలా దూరం నడిచి చివరికి ఆ గురువు వద్దకు చేరుకున్నాడు. రామ్ తన మనసులోని అన్ని సందేహాలను చెప్పాడు. గురువు చిరునవ్వు చిందిస్తూ, నీ ప్రశ్నలకు సమాధానం వెంటనే చెప్పను, కానీ ఒక చిన్న పని చేయాలి అని అన్నాడు. ఆ తర్వాత గురువు ఒక గ్లాసు నీరు ఇచ్చి, ఆ గ్లాస్ని గ్రామం చుట్టూ తీసుకెళ్ళిరా, కానీ ఒక్క చుక్క నీరు కూడా చిందకూడదు అని చెప్పాడు. రామ్ చాలా జాగ్రత్తగా నడవసాగాడు. అతని దృష్టి అంతా గ్లాస్ మీదే. చుట్టూ ఉన్న ప్రకృతి, పక్షులు, కిలకిలారావం, పిల్లల ఆటలు ఏవీ అతనికి కనిపించలేదు. చివరికి తిరిగి వచ్చి గ్లాస్లోని నీరు అలాగే ఉన్నదని చూపించాడు. గురువు అడిగారు, నీకు గ్రామం ఎలా కనిపించింది? రామ్ ఇప్పుడు ఆశ్చర్యపోయాడు. నేను ఏమీ చూడలేదు గురువుగారు, నా దృష్టి అంతా నీరు మీదే ఉంది అన్నాడు. గురువు నవ్వుతూ, ఇదే జీవితం. నీ లక్ష్యంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం, కానీ చుట్టూ ఉన్న అందాలను కూడా ఆస్వాదించాలి, లేకపోతే జీవితం అర్థం కోల్పోతుంది అని చెప్పాడు. ఆ తర్వాత గురువు మరోసారి అదే పని ఇచ్చాడు. ఈసారి నీరు చిందకూడదు, కానీ చుట్టూ ఉన్న ప్రతి అందాన్ని గమనించు అని అన్నాడు. రామ్ మెల్లగా నడుస్తూ ప్రకృతిని ఆస్వాదించాడు. పక్షుల గానం, చెట్ల ఆకుల చల్లదనం, పిల్లల నవ్వులు అన్నీ అతని మనసుకు ఆనందం ఇచ్చాయి. కానీ కొద్దిగా నీరు చిందింది. తిరిగి వచ్చాక గురువుగారు అన్నారు, జీవితం అంటే సమతుల్యం. లక్ష్యం ముఖ్యం, కానీ ఆనందం కూడా ముఖ్యం. రెండింటినీ సమంగా నడిపించగలిగితేనే నిజమైన జీవితం పొందగలవు. రామ్ ఆ రోజు ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు. అప్పటి నుండి అతను తన లక్ష్యాలపైన కృషి చేస్తూనే ప్రతి చిన్న ఆనందాన్ని కూడా ఆస్వాదించడం ప్రారంభించాడు. కష్టాలు వచ్చినప్పుడు భయపడకుండా వాటిని జీవిత భాగంగా అంగీకరించాడు. ఇదే ఈ కథ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.